అక్కినేని సినీ ప్రయాణానికి సరిగ్గా 90 సంవత్సరాలు. సినిమా అనేది మా రక్తంలోనే ఉందంటూ నాగార్జున కామెంట్స్. చైతన్య అఖిల్‌లను చూస్తే జాలేస్తుందంటూ నాగ్ ఎమోషనల్. ఇంతకీ ఈ 90 ఏళ్ల జర్నీ కథేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాదాపు 9 దశాబ్దాలుగా సినీ చరిత్ర ఉంది. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యయనాన్ని లిఖించుకోగా ఆయన వారసత్వాన్ని కుమారుడు నాగార్జున కొనసాగిస్తూ వస్తున్నారు. మూడో తరంలో నాగ చైతన్య అఖిల్ ఆ బాధ్యతను తీసుకున్నారు. లేటెస్ట్గా నాగ్ చైతన్య అఖిల్ కలిసి ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కినేని లెగసీ, ఏఎన్ఆర్ వారసత్వం, సినిమాల పట్ల తమకున్నటువంటి ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అక్కినేని వారసత్వం గురించి నాగార్జున మాట్లాడుతూ, ఇది దాదాపు 90 ఏళ్ల ప్రయాణం. సినిమా రంగం ఎన్నో మార్పులకు లోనైంది. కానీ లెగసీ విషయానికి వస్తే ఆ ప్యాషన్ అనేది ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. మా నాన్నగారితో నేను చూసినటువంటి ఆ ప్యాషన్ ఏదనేది క్రమశిక్షణ, సినిమాని ఆయన గౌరవించి ప్రేమించిన తీరు, వీటినే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. నా ఇద్దరు కుమారుల్లోనూ నేను అదే ప్యాషన్ చూస్తున్నాను. ఈ వారసత్వం సరైన దిశలో పయనిస్తుండడంతో ఎలాంటి డౌట్ లేదన్నారు. లెగసీ అంటే కేవలం యాక్టర్స్కు సంబంధించి మాత్రమే కాదు, సినిమాయే మా లెగసీ. సినిమా తనకు అన్నీ ఇచ్చిందని, సినీ ఇండస్ట్రీలోకి తాను కూడా ఏదైనా తిరిగి ఇవ్వాలని మా నాన్న ఎప్పుడూ నమ్మేవారని నాగన్నారు. ఎంతోమంది ఎన్నో కళలతో ఇండస్ట్రీకి వస్తారని, ఆ కళలను నిజం చేసుకునేటువంటి ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేయాలని మా నాన్నగారు కోరుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ అనేది కేవలం యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్ గురించి మాత్రమే కాదు, ఇది సినిమా కోసం ఒక వేదికను సృష్టించడం గురించి. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. సినీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలామంది అన్నపూర్ణ స్టూడియోస్కి వస్తారు. వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఒక బ్లెస్సింగ్గా భావిస్తారు. నా ఉద్దేశంలో వారసత్వం అంటే కేవలం యాక్టింగ్ను కొనసాగించడమే కాదు, సినిమాకి సేవ చేయడం అని నాగన్నారు. సినిమా అనేది పుట్టుకతోనే తమ రక్తంలో కలిసిపోయిందని ఒక అంశమని కూడా నాగార్జున చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేటువంటి నాటికి నాన్న సరిగ్గా 250 సినిమాలు పూర్తి చేశారు. ఆయన కొడుకుగా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ఫస్ట్ మూవీ ఆయన 251 సినిమాలాగా ఉండాలని జనాలు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ప్రెజర్ని మాటల్లో చెప్పలేను. దాదాపు జీరో నుంచే కెరీర్ స్టార్ట్ చేశాను. నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి 25 నుండి 30 సినిమాలు పట్టింది. ఈ రోజుల్లో సోషల్ మీడియా కాలంలో పరిస్థితి మరీ కష్టంగా ఉందని కూడా అన్నారు. ఆయన కుమారులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వారి గురించి ఆలోచిస్తేనే నాకు జాలిగా ఉంది. ఎందుకంటే వారు నా వారసత్వంతో పాటు ఏఎన్ఆర్ వారసత్వాన్ని కూడా మోస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అది చాలా పెద్ద బాధ్యత అని, కానీ వాళ్ళిద్దరూ దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేరుస్తారని నేను నమ్ముతున్నానని నాగార్జున తెలిపారు. అక్కినేని వారసత్వం గురించి నాగచైతన్య సైతం మాట్లాడుతూ, లెగసీ అనేది టైమ్లెస్. దాదాపు 90 ఏళ్లుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఇది ఇంకా ముందుకు సాగుతుందని నేను భావిస్తున్నాను. సినిమా పట్ల ప్యాషనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నేను మా నాన్న, తాతగారిని చూసే చాలా నేర్చుకున్నాను. వారే నాకు ఇన్స్పిరేషన్. అదే సమయంలో నాకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకునేలా ప్రోత్సహించారు కూడా అని కూడా అన్నారు చైతన్య. నా దృష్టిలో లెగసీ టైం లెస్గా నిలిచేది ప్యాషన్ అని కూడా చెప్పారు. అయితే ఇలాంటి వారసత్వం అందరికీ లభించదని, దాన్ని మనం నిలబెట్టుకోవాలని అఖిల్ అన్నారు. తమ ఫ్యామిలీ నుంచి ఇంకో తరం వచ్చినప్పుడు 20 ఏళ్ల తర్వాత కూడా తాను, తన అన్న నాగచైతన్య ఇలానే కలిసి ఇంటర్వ్యూ ఇస్తామని నవ్వుతూ చెప్పుకొచ్చారు అఖిల్. At the end of it, hopefully my brother and me 20 years from now, he's already much more senior to me, but 20 years from now, hopefully we'll be sitting in that chair and maybe we will have kids of our own. Yeah. For a tireless legacy like Yes. Yeah. we have to keep working for. బట్ ఏదేమైనప్పటికీ దాదాపు అక్కినేని త్రయం దాదాపు 90 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఇవి ఇంటర్వ్యూలో చాలా విషయాలు దాంట్లో పొందుపరిచారు. అంటే ఇన్ కేస్ మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్గా అటు చైతన్య, ఇటు అఖిల్ మధ్యలో అక్కడ నాగార్జున నిల్చుని ఉన్నారు. దాదాపు ముగ్గురు బ్రదర్స్ అంటే నమ్మే రేంజ్లో నాగార్జున ఫిట్నెస్ తోటి అలానే కనిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏదైతే స్టార్టింగ్ నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆ డిసిప్లిన్, దాని తర్వాత అది ఏదో చేయాలన్నటువంటి పట్టుదల, అవన్నీ కూడా ఇప్పుడు మాకు కంటిన్యూ అవుతున్నాయి. సో అందుకోసమనే నేను నా కుమారులతో సైతం ఇప్పుడు పోటీని ఇస్తున్నాను కూడా అన్నారు. అది ఇప్పటి నుంచి కాదు, తన కొడుకులు కూడా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయినప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళకు పోటీగా ఇచ్చి హీరోగా సైతం అలానే ముందుకెళ్తున్నారంటే అది డెఫినెట్గా ఏఎన్ఆర్కి సంబంధించినటువంటి లెగసీ అని అయితే డెఫినెట్గా నాకు ఎప్పుడూ చెప్పుకొస్తూనే ఉంటారు. సో ఆయన గౌరవాన్ని, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ పేరుని, ఆ ఫ్యామిలీకి ఇచ్చినటువంటి ఏదైతే ఆ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ స్టిల్ ఇప్పటికీ ఆ బాధ్యతను చాలా గౌరవంగా, ఇష్టంగా మోస్తున్నానంటూ కూడా నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దాదాపు 90 ఏళ్ల సినీ చరిత్ర అంటే అంత ఆషామాషి విషయం కాదు. అప్పుడు గతంలో నాగేశ్వరరావు, దాని తర్వాత ఇక్కడ
నాగార్జున, దాని తర్వాత ఇప్పుడు అఖిల్ అండ్ నాగ చైతన్య. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూలో కంప్లీట్గా ఇద్దరు కూడా ముగ్గురు బ్రదర్స్ అనేలా స్టైలిష్ లుక్లో ఆ గ్రీన్ సూట్ ఆ సూట్లలో కంప్లీట్గా ఒక హాలీవుడ్ హీరోస్ ఎలా అయితే ఉంటారో అలా ఉన్నారు ముగ్గురికి ముగ్గురు. సో ఏదేమైనప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక బ్లెస్సింగ్గా చూస్తారు. అండ్ స్టిల్ ఇప్పటికీ ఎంతోమంది ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి అదొక వేదిక అంటూ కూడా చెప్పారు. దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తాం. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా ఇలానే కూర్చొని సినిమా గురించి డిస్కస్ చేస్తాం తప్పితే డెఫినెట్గా ఇది ఆపేది లేదు. ఇది ఎప్పటికీ నిరంతరమైనటువంటి ప్రక్రియ. సినిమా అనేది మా బ్లడ్లోనే ఉందంటూ కూడా నాగార్జున చెప్పుకొచ్చారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ అలానే దాదాపు 90 ఏళ్ళు అంటే ఇంకొక 10 ఇయర్స్ అయితే దాదాపు వాళ్ళ ఫ్యామిలీకి ఇండస్ట్రీకి ఉన్నటువంటి సంబంధం దాదాపు 100 సంవత్సరాలు. సో ఇంకో 10 ఏళ్లలో అది కూడా నెరవేరబోతుంది. సో చూడాలి నెక్స్ట్ ఇన్ కేస్ ముందు ఎలాంటి సినిమాలు చేస్తారు, అంటే ఎలాంటి కొత్త టెక్నికల్ కనిపిస్తాయి. అంటే దాదాపు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లలో ఫిల్మ్ స్కూల్, దాని తర్వాత ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ తోటి వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. అండ్ అఖిల్కి కూడా ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల నుంచి అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క హిట్ కూడా లేదు. అది బేసిక్గా లెర్నింగ్ తోటి కూడా ఆ కళ అనేది నెరవేరిపోయింది. ఇక మొత్తం కూడా హిట్స్ బాటలోనే పడుతున్నారు. అక్కినేని త్రయం ఇంకొక 10 ఏళ్ళు అంటే 100 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నుంచి వస్తుంటాయి. ప్రొడ్యూసింగ్గా కానీ లేకపోతే వీళ్ళు యాక్టింగ్గా కానీ అది ఏ రకంగానైనా సినిమాకు మేము సేవ చేస్తూనే ఉంటాం అంటూ కూడా అందులో చెప్పుకొచ్చారు. సో మరి అక్కినేని త్రయం దాదాపు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు అంటే అంత ఆషామాషి విషయం కాదు కదా. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.